నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. చాలా రోజులైంది 369 గురించి మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు. కానీ 369ని చాలా టెక్నిక్గా యూజ్ చేసుకుని కోరికను నిర్మించుకునే విషయంలో 369ని అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది కాస్త వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్, ఎట్లా రాయాలి, 3 times రాయాలి, మధ్యాహ్నం 6 times రాయాలి, నైట్ 9 times రాయాలి అని తెలుసు. కానీ ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది అందరికీ కూడా డౌట్ ఉన్న విషయమే. అయితే ఎప్పుడైనా కూడా నేనేం చెప్తాను అంటే చాలా ఎక్కువగా రాసేసుకోకూడదు. చాలా ఒక 1 sentenceలో అయ్యేటట్టుగా మనం రాసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిజినెస్ కోసం అనుకుంటున్నారు. నేను నా సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని రాసుకోవాలన్నమాట. ఐఎమ్ ద ఓన్ బాస్ ఆఫ్ మై బిజినెస్ అనుకోండి. ఓకే, అలా రాసుకోవాలి. రెండోదేమో నేను బిజినెస్ చేయడానికి చూస్తున్నవన్నీ కూడా సఫలమయ్యాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, బిజినెస్కి సంబంధించినవన్నీ కూడా సక్రమంగా పనులు జరిగిపోతున్నాయి. 6th ఒక్కటి కొంచెం ఒక 2-3 lines వస్తుంది. ఏం చేయాలనుకుంటున్నాము అనేది అది 6 times రాసేసుకోవాలి. లాస్ట్ 9 times మాత్రం నేను బిజినెస్ వల్ల ధర్మబద్ధంగా డబ్బుని బాగా సంపాదించాను. ఎందుకు ధర్మబద్ధంగా? బిజినెస్ అంటేనే అధర్మం కదా అని కూడా కొంతమంది మాట్లాడతారు. బిజినెస్ అంటే అంతే, నువ్వు ఏదో తక్కువకి తీసుకొచ్చి ఎక్కువకి అమ్ముతున్నావు కాబట్టి. కానీ మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తే, మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు కూడా లాట్లో వచ్చేసి సేల్ చేసుకోలేడు కదా. ఇప్పుడు రైతు ఉన్నాడే అనుకుందాం, పాపం పంటనే చూస్తాడా, కోతనే కోస్తాడా, అవన్నీ తీసుకొని వచ్చి ఇంటింటికి అమ్ముకుంటుంటారు. కాదు, వాడు కష్టానికి మనం ఇవ్వాల్సిందే కదా. టైం స్పెండ్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. అది కాబట్టి అట్లా ధర్మబద్ధంగా నేను సమకూర్చుకున్నాను డబ్బుని అని చెప్పాను. లేదు అంటే ఐఎమ్ వెల్తీ. ఓకే, బికాస్ మై బిజినెస్ ఇస్ గుడ్, ఐఎమ్ వెల్తీ, మై బిజినెస్ ఈజ్ ఇన్ ప్రాఫిట్, ఐఎమ్ వెల్తీ అని రాసుకోండి. ఇది కొంచెం 6th ఒక్కటే 2-3 lines వస్తుంది. 3 times రాసింది 1 lineలోనే రావచ్చు. అలానే ఇప్పుడు జాబ్ గురించి కూడా చెప్తాం. ఏమని? ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మై జాబ్ అని. అలాగే ఆపర్చునిటీస్, అవకాశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను, జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పి రాసుకోండి. 6 ఏంటంటే అవకాశాలు నాకు వచ్చాయి, ఇంటర్వ్యూస్ కాల్స్ వచ్చాయి, నేను అటెండ్ అయ్యాను అని రాసుకోండి. 9th ఏమో నన్ను సెలెక్ట్ చేశారు, మంచి శాలరీ ప్యాకేజ్ వచ్చింది. పిల్లల కోసం కూడా ఇది మేనిఫెస్టేషన్ తప్పకుండా చేసుకోవచ్చు. అసలు ఇంకొకటి, ఇలా రాస్తే అయిపోతుందా అని మాత్రం అనుకోకండి. మీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడ మీ నమ్మకం. మీ విజువలైజేషన్ అక్క, రాసేటప్పుడే విజువలైజేషన్ వచ్చేస్తుంది. ఏదైనా మనం అనుకుంటూ రాస్తున్నాం అనుకో, అది అయిపోయింది అనే సంతోషం అనేది మనకి ఫేస్లో ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా చక్కగా మనం ఏదైనా చదువుతున్నప్పుడు కూడా, నువ్వు గమనించవలేదో, ఆధ్యాత్మికంగా చదువుతున్నప్పుడు మన ఫేస్ ఫీలింగ్స్ ఒకటి ఉంటాయి. ఏదైనా జోక్ చదువుతున్నాం అనుకో, ఒక్కసారి అవ్వవా నవ్వేస్తాం, జోక్ చూడు అని చెప్తూ ఉంటాం. అట్లా ప్రతిదీ కూడా మనం ఆ ఫేస్లో అనేది మనకు కనపడుతుంది. ఎందుకు అంటే మన మనసు అర్థం చేసుకుంటుంది మనం ఏది చదువుతున్నాము అని చెప్పి. కాబట్టి అలా మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు కూడా సంతోషంగా చేసుకుంటే సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఈ పని అయిపోయింది, ఎందుకు పని అయిపోయింది అని ఎందుకు అనుకోవాలి మేనిఫెస్టేషన్లో అంటే, యూనివర్స్కి తెలిసింది ఒక్కటే ఒక భాష, గ్రాటిట్యూడ్. అంటే మనం కృతజ్ఞతతో ఏదైతే చెప్తామో, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఇది ఇచ్చినందుకు యూనివర్స్ అని మనం కృతజ్ఞత చూపించగానే, అయ్యో ఇది ఆల్రెడీ ఇచ్చేసాను అనుకొని ఇచ్చేస్తుంది తప్పకుండా. అర్థమైందా నీకు కాన్సెప్ట్? మనం గ్రాటిట్యూడ్ చూపించిన వెంటనే థ్యాంక్స్ అని ఎప్పుడు చెప్తాం పద్మిని? మన పని అయిపోయిన తర్వాతే కదా. అప్పుడు యూనివర్స్ ఏమనుకుంటుందంటే, ఓహో వీళ్ళ పని అయిపోయింది అని వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు అని ఆ పని అయ్యేటట్టుగా
మనకి అన్ని అనుగ్రహిస్తుంది. అనుకూలిస్తుంది అనమాట. అది. అయితే 369 మనము ఒకసారి వీటికి ఉన్నటువంటి గ్రహాల గురించి మాట్లాడుకుంటే గురువు, శుక్రుడు, అలాగే కుజుడు. యా, అయితే వీళ్ళు ఎలా హెల్ప్ చేస్తారక్క మన కోరికను తీర్చుకునే విధానంలో ఏది కావాలన్నా గురువుకి ఏం చెప్తాం మనం, నాకు ఇది కావాలండి అని చెప్తాం గురువు గారికి. ఆయన నేర్పిస్తాను, ఆయన నువ్వు విద్య నువ్వు అజ్జయ్ అని చెప్పడు పాపం, కూర్చొని నేను నేర్పిస్తానని చెప్తాను ఫస్ట్. అవునా కదా. శుక్రుడికి ఏంటంటే కార్యదీక్ష కావాలి కంపల్సరీగా. ఆయన నేర్చుకున్నది ముందు చూపించి అంటాడు ఫస్ట్. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోనే ఆ పనికి మనం ఉపక్రమిస్తున్నాము, ఆ పని మనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాము అనేది క్రియ కావాలి శుక్రుడి దగ్గర కంపల్సరీగా. నేను కూర్చుంటాను నువ్వు డబ్బులు తెచ్చిచ్చే అంటే అట్లా కుదరదు. ఇప్పుడు మనకి కార్ కొనుక్కునే అవకాశం ఉందనుకో మన జాతకంలో శుక్రుడు బాగుండి, మనం ఊరికే కూర్చుంటే సరిపోదు, దానికి ముందు పేమెంట్ చూసుకోవాలి. అదే ఇల్లైనా కూడా పేమెంట్ చూసుకోవాలి, వెళ్ళాలి, కష్టపడాలి, ఎట్లో ఇట్లా సాధించుకుంటే ఆ లోన్ శాంక్షన్ అయ్యి మనకు వచ్చేటట్టుగా చేస్తాడనమాట. క్రియ కావాలి శుక్రుడి విషయంలో. అలానే కుజుడికి ఏంటి అని అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి కుజుడి దగ్గర. ఎస్ ఐఎమ్ డన్, నేను సంతోషంగా ఉన్నాను అనేది రావాలి. ఆ 9లో మనం ఆ సంతోషాన్ని, ఆ సాటిస్ఫాక్షన్ని తీసుకురా. మనం చెప్తాం ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని చెప్తాం. చెప్పినప్పుడు ఓకే సాటిస్ఫాక్షన్, వీళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారు అని చెప్పి భగవంతుడి దగ్గర కూడా అంతే కదా. 9 తీసుకుంటే మనం కుజుడి నెంబర్ తీసుకోవచ్చు, అట్లనే భగవంతుడిది కూడా గాడ్స్ నెంబర్, డివైన్ నెంబర్. ఆయన కూడా ఏముంటుంది, నేను సాటిస్ఫాక్షన్ గా ఉంది అని అంటే, సంతృప్తి ఉందంటే ఇంకేం కావాలి మనకి, అన్ని ఉన్నట్టే కదా, అన్ని ఉన్నాకే కదా సంతృప్తి వచ్చేది. అది ఇలా 369 డిజైన్ చేయబడింది అనమాట. అది ఎట్లా డిజైన్ చేశారో నికోలా టెస్లా గారు కానీ నిజంగా నాకు ఇప్పుడు నీతో చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అనిపించిన మాటలు ఇవన్నీ నిజంగా చెప్తున్నా. వెరీ స్పాంటేనియస్. ఎందుకంటే వెంటనే స్ఫురణకి రావటం అంటే అదేం చిన్న విషయం కాదు. ఇంకోటి ఏంటంటే ఆ నెంబర్స్ కున్న మ్యాజిక్. నువ్వెవరివి అని చెప్తే నేను ఇది అని చెప్పి అన్ని డైమెన్షన్స్ లోనూ చూపిస్తుంది నెంబర్ ఎప్పుడు కూడా. నేను ఇది అని చెప్పి చెప్తుంది, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే మేబీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అనేది అనలైజేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఎంత నేను ఆశ్చర్యపోతాను అంటే, ఏంటి ఇంత ఇదిగా కాస్మిక్ ఎనర్జీ ఇంత ప్లే చేస్తుందా అని కూడా అనిపిస్తుంది. ఇన్ని చూస్తున్నా కూడా ప్రతి డేట్ ఆఫ్ బర్త్ ఒక కొత్త బుక్కే, అంతే కదా. ఆ రోజు ఎంతమంది పుట్టినా అందరూ ఒకే నెంబర్లో సైన్ చేయరుగా. అలా చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది పద్మిని నిజంగా. అంతా అది భగవంతుడి మ్యాజిక్. అంతే 100%. అలాగే ఈ 369 కూడా మనకి చాలా విరివిగా కనపడుతూ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంటుంది. అది బైక్స్ మీద కానీ, కార్స్ లో కానీ, నంబర్ ప్లేట్స్ మీద నంబర్ కనపడుతూ ఉంటుంది. అది కనపడిన వెంటనే అసలు ఎలా యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి అంటే, నేను నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, అది నేర్చుకున్నది పాటించడానికి సంసిద్ధంగా ఉన్నాను. నువ్వు ఇచ్చిన తర్వాత సంతోషంగా సమృద్ధిగా ఉండి సంతోషాన్ని వ్యక్తపరిచి నా సాటిస్ఫాక్షన్ని, తృప్తిని వ్యక్తపరచడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. ఆ దారి ఏదో నాకు చూపించు అని దండం పెట్టుకోవాలి. బ్యూటిఫుల్. థ్యాంక్స్ టు యూనివర్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. అంతే. అంటే ఏదో మార్గదర్శి నీకు చూపిస్తోంది, ఆ దారి రెడీగా ఉంది నీ కోసం అన్నప్పుడు ఎవరు వస్తారు నాతో చేతులు ఎత్తండి అని అంటారు టీచర్. అప్పుడు ఏం చేస్తాం, నేననే అనేస్తాం, అవునా కదా. ఊరుకోం కదా, ఇలాగూ తీసుకెళ్తుంది టీచర్ అందరినీ, క్లాస్లో ఎవరిని వదలదు. కానీ అదో సంతోషం టీచర్కి, నేను అడగంగానే రెస్పాండ్ అయ్యారు అని చెప్పి. అట్లానే నెంబర్స్ ద్వారా యూనివర్స్ మనకి ఏదైనా చూపించినప్పుడు 369 మాత్రం పర్టికులర్గా ఇది చేద్దాం. అలాగే అసలు మేనిఫెస్టేషన్ 111 కనిపించినప్పుడు మనం ఏం చెప్పాలి అనేది కూడా నెమ్మదిగా నేను అనలైజ్ చేస్తాను. అది కూడా చెప్పుకుందాం. తప్పకుండా అక్క, తప్పకుండా. చాలా బ్యూటిఫుల్గా 369 టెక్నిక్ని ఎలా మనం వినియోగించుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఇది ఎన్నాళ్ళు ఇలా చేయాలక్క ఈ టెక్నిక్? మన కోరిక ఒక్కొక్క కోరిక ఇప్పుడు నాకు ఉంది. ఇప్పుడు మైత్రి అయిపోయింది, చిన్న 10th క్లాస్ మంచి పాస్ అవ్వాలి, 2-3 ఏళ్ళ అప్పుడే 10th వెళ్ళిపోయారు అనుకుంటున్నావా పద్మిని? నేను 8th క్లాస్లో డిసైడ్ అయ్యాను మా అమ్మాయిని ఏదైనా పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేయాలని. ఎక్కడ ఎంత తొందరగా అయిపోయాయి చూడు, రోజులు ఫాస్ట్గా అయిపోతాయి. అంటే నిన్నగాక మొన్న చెప్పుకున్నట్టుంది జనవరి 1 గురించి, మార్చ్ ఉగాది గురించి వచ్చేసింది అక్క. మరి కాదా
మరి చూడు మరి అంతే, ఫాస్ట్ నిజమే. గా అయిపోతాయి రోజులు. నిజం, నిజం. ఏదైనా కూడా కోరిక అనేది తప్పకుండా మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మన వల్ల మన పిల్లలు బాగుండాలని, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఎటువంటి చెడు అలవాట్లకి లోనవ్వదు, ఇలాంటివి కూడా మనం రాసుకోవచ్చు. తప్పకుండా. అయితే 369 అంటే పొద్దున్న 3 టైమ్స్, మధ్యాహ్నం 6 టైమ్స్, ఈవినింగ్ 9 నైట్ అంతే. 9 కొంచెం 7:30 8 అవ్వనివ్వండి, 9ంటికి అట్లా రాసుకో. అన్నిసార్లు రాసుకోవాలి. అవును, పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇది కంటిన్యూ చేయొచ్చా? నేను అనుకుంటాను వద్దు అని అనుకుంటాను. ఎందుకంటే అది కోరికను తీర్చే బుక్ కదా పద్మిని, ఒక బుక్ పెట్టుకుంటాం కదా, ఊరికే పేపర్స్ లో రాసుకోం మనము. అది ఇంకా మనకి మన పాలిట అది చాలా నిజంగా చెప్పాలి అని అంటే మంచి గ్రంథం అని అనుకోవాలన్నమాట. దాన్ని కాబట్టి అపవిత్రం అది చేయొద్దు. అపవిత్రం చేయొద్దు. ఏ కలర్ పెన్ తో రాసుకోవచ్చు? బ్లూ, ఆల్వేస్ బ్లూ. బ్లూ తొందరగా డిటెక్ట్ చేస్తుంది మన కన్ను, తొందరగా బ్రెయిన్ కి పంపిస్తుంది. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.